సువర్ణ సుందరి అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని చంపుతూ ఉంటారు. ఇంతకీ ఆ విగ్రహం కథ ఏంటి, ఫైనల్గా ఏమైంది అనేది సినిమా. ఈ సినిమా కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే సినిమాని స్టార్ట్ చేయడం కూడా ఇంట్రెస్టింగ్ సీన్తో బాగా స్టార్ట్ చేశారు. అలాగే సినిమాలో కాన్సెప్ట్తో వచ్చే కొన్ని సీన్స్, పూర్ణ గారు, సాక్షి చౌదరి గారికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా బాగా అనిపించాయి. కాకపోతే సినిమా స్క్రీన్ ప్లే ఒక ఫ్లోలో ఉన్నట్టయితే అస్సలు అనిపించదు. అటు ఇటు తిరుగుతూ ఎటు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇక సినిమాలో బాగా అనిపించిన కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక లిఫ్ట్ లో ఇరికించేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అలాగే సినిమాలో సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసి ఆయనతో ఏం చేయించకుండానే పక్కన పెట్టేశారు అనిపించింది. ఇక సినిమా క్లైమాక్స్ లో అప్పట్లోనే ఏం చేయలేని విగ్రహాన్ని చాలా ఈజీగానే మాయం చేసినట్టు అనిపించింది. ఇక సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించింది. ఇక సినిమాలో సాంగ్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్ గా ఈ సినిమా స్క్రీన్ ప్లే ఒక ఫ్లో లో ఉన్నట్టు లేకపోయినా ఈ సినిమా కాన్సెప్ట్ తో వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగా అనిపిస్తాయి. దానికోసం చూద్దాం అనుకుని ఈ సినిమా చూస్తే ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.